వెల్కమ్ టు విజిల్. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రకటించారు. ఈరోజు అమెరికాలో తగిన ప్రతిభ లేదు, టాలెంట్ను బయట నుంచి తీసుకురావాల్సిందే అని H-1B వీసాలపై సన్నాయి నొక్కులు నొక్కుతూ తాను చేస్తున్న పనికిమాలిన పనుల నుంచి యూటర్న్ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇద్దరికీ మేలు చేసే ఒప్పందం కుదుర్చుకోవడానికి రెండు దేశాలు చాలా దగ్గరగా ఉన్నాయని, భారత్పై అమెరికా విధించిన సుంకాలను తగ్గిస్తుందని ట్రంప్ తెలియజేశారు. భారత్కు అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ ప్రమాణ స్వీకారం సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మేం భారత్తో ఒక ఒప్పందం చేసుకుంటున్నాం. ఇది మునుపటి దానికంటే భిన్నమైంది. ప్రస్తుతం వారు నన్ను ఎక్కువగా ఇష్టపడటం లేదు, కానీ త్వరలో మళ్ళీ మనల్ని ఇష్టపడతారు. మేము న్యాయమైన ఒప్పందం సాధించబోతున్నాం. వారు చాలా మంచి సంధానకర్తలు. అందుకే సెర్జియో, నువ్వు దీన్ని జాగ్రత్తగా గమనించాలి. అందరికీ లాభదాయకంగా ఉండే ఒప్పందం దాదాపు సిద్ధమవుతుందని నా నమ్మకం అని ట్రంప్ గారు సెలవిచ్చారు. You know, we're making a deal with India, a much different deal than we had in the past. So right now they don't love me, but they'll love us again. We're getting a fair deal, just a fair trade deal. We had pretty unfair trade deals. They're very good negotiators, Sergio, so you have to take a look at that, if you would, please. But we're getting close, Scott. I think we're pretty close to doing a deal that's good for everybody, right? రష్యా చమురు కారణంగా ప్రస్తుతం భారత్పై సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ చమురు దిగుమతులను భారత్ గణనీయంగా తగ్గించింది. అందుకే మేము సుంకాలను తగ్గించబోతున్నాం. సమయానుకూలంగా మేము వాటిని తగ్గిస్తాం అని ట్రంప్ సెలవిచ్చారు. Well, right now the tariffs are very high on India because of the Russian oil, and they've stopped doing the Russian oil. It's been reduced very substantially. Yeah, we're going to be bringing the tariffs down. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకే ఈ సుంకాలను పెంచినట్లు ట్రంప్ తెలిపారు. ప్రధాని మోదీతో మాకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధం అత్యంత ముఖ్యమైనది. భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న మధ్యతరగతి ప్రజలు ఉన్న దేశం. ఇది అద్భుతమైన దేశం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇండియా ప్రధాన ఆర్థిక వ్యూహాత్మక భద్రతా భాగస్వామి. భారత్ 1.5 బిలియన్ జనాభా, చైనా 1.4 బిలియన్. ఇవి రెండు పెద్ద దేశాలు. రాయబారిగా సెర్జియో ఈ రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి, అమెరికా పరిశ్రమల్లో సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, అమెరికన్ ఎనర్జీ ఎగుమతులను పెంచడానికి, భద్రతా సహకారాన్ని విస్తరించడానికి కృషి చేస్తారు అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఏంటి సడన్గా ట్రంప్లో అంత మార్పు? అక్కడి పేద మధ్యతరగతి అమెరికన్స్ను ఎక్కువ కాలం ట్రంప్ మోసం చేయలేనని గ్రహించారా? డాలర్ పీఠం కదులుతుంది అని గుర్తించారా? మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిజంగా తగ్గించామా? ట్రంప్ వైఖరిలో మార్పుకు కారణాలు అన్వేషిద్దాం. సరికొత్త ఆయిల్ ట్రేడింగ్లో అమెరికా షాక్లోకి వెళ్ళిపోయింది. ఆయిల్ మార్కెట్ కోసం అమెరికా రచించిన వెస్ట్రన్ వ్యవస్థకు పోటీగా కొత్త సమాంతర వ్యవస్థ పుట్టుకొచ్చింది. ఇప్పటి వరకు డాలరే దిక్కు, ఇప్పుడు యువాన్, రూపాయి, ధీరం చెల్లింపులు. వెస్ట్రన్ ఇన్సూరెన్స్కు పోటీగా నాన్ వెస్ట్రన్ రిస్క్ కవరేజ్ పాలసీలు, లండన్, అమెరికా ప్రైస్ క్యాప్ నియంత్రణ పక్కన పెట్టి డిస్కౌంటు, ఆర్బిట్రేజ్ మోడల్ ముందుకు రావటం, అమెరికా రూల్స్ బైపాస్ చేసే వ్యూహాత్మక ఫ్లెక్సిబిలిటీతో ముందడుగు వేయటం ట్రంప్కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి త్వరలో అమెరికా మునిగిపోయే నావా అని అగ్రరాజ్యం గ్రహించినట్లుంది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తుంది. అమెరికాను అంతలా భయపెట్టిన సంఘటనలు ఏం జరిగాయంటారా? ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. రష్యా నిలబడింది, చైనా లాభపడింది, భారత్ ఎదిగింది, ఆసియాన్ కొత్త మార్కెట్ సామ్రాజ్యాన్ని నిర్మించింది, యూరప్ ఖరీదైన చమురు కొనుగోలుదారుగా మిగిలింది. అమెరికా తాను నిర్మించిన ఆర్థిక ఆటలో కొత్త ప్రత్యర్థులను స్వయంగా కొని తెచ్చుకుంది. ఇది వైఫల్యం కాదు, శక్తి సమీకరణల మార్పు. రష్యా ఆదాయం కొంత తగ్గినా డాలర్ కేంద్రీకృత ప్రపంచానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ ట్రంప్ ఆంక్షల కారణంగా కొత్త మార్గం తెరుచుకుంది. ఇందులో నష్టపోయింది రష్యా కాదు, పాత వ్యవస్థను డిజైన్ చేసిన బ్రిటన్, అమెరికాకి ఎక్కువ నష్టం జరిగింది.
అమెరికా ఆంక్షల ప్రపంచం నుండి ప్రత్యామ్నాయ ప్రపంచానికి చరిత్ర చెబుతున్న సంకేతం ఒక్కటే. ఇప్పటి ఆధునిక ప్రపంచంలో ఆంక్షలు ఇక శిక్షలుగా పనిచేయవు. కొత్త ఆర్థిక సామ్రాజ్యాలు పుట్టించే ఫ్యాక్టరీలుగా గ్లోబల్ పవర్ ఇక వాషింగ్టన్లోని వైట్ హౌసు, బ్రసెల్స్లోని EU కార్యాలయాలు మాత్రమే కాదు, అది నేడు ముంబై పోర్టుల్లో నడుస్తుంది, మలక్కా సముద్ర జలాల్లో ట్రేడ్ అవుతుంది, బీజింగ్ బ్యాంకింగ్ టేబుళ్ళ మీద సెటిల్ అవుతుంది. చమురు ఆటలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? ఓడిన వారు మాత్రం చమురు అనుబంధాన్ని అడ్డం పెట్టుకుని ప్రపంచాన్ని నియంత్రించగలమని నమ్మిన అమెరికా ఓడింది. ప్రపంచం చమురు ప్రవాహ మార్గం మారింది. దాని వెంటే శక్తి సమీకరణ కూడా మారబోతుంది. కొత్త యుగం మొదలైంది. ఇది ట్రంప్ ఆంక్షల అనంతరం ప్రపంచం మనం చూడబోతున్నాం. ట్రంప్ ఆంక్షల అర్థంలో నిజమేంటంటే పడమటి పెత్తనం చేయి కాల్చుకుంటే తూర్పు దేశాలు లాభాలు దక్కుతున్నాయి. రష్యా చమురు ఉప్పెన ఆగలేదు, రూపం మారింది, శక్తి సమీకరణ షిఫ్ట్ అయింది. ప్రపంచం యుద్ధాలు చూస్తుంటే ఆర్థిక ప్రపంచం మాత్రం వేరే యుద్ధాన్ని నడుపుతుంది. క్షేత్రస్థాయిలో రష్యా ఉక్రెయిన్ తుపాకుల మూత మోగిస్తే తెర వెనుక నౌకలు సముద్రాల్లో చమురు ట్యాంకర్లు నిశ్శబ్దంగా కొత్త చరిత్రను రాస్తున్నాయి. అమెరికా విధించిన ఆంక్షలు, G7 ధర పరిమితులు, లండన్ బీమా కంపెనీలు, బ్యాంకింగ్ ఆంక్షలు అన్నీ కలిపి మాస్కో ఆర్థిక శ్వాసను ఆపేస్తాయని అమెరికా లెక్క కట్టింది. కానీ తీరా ఏడాది తిరక్కముందు ఏమైంది? రష్యా చమురు ప్రవాహం పెరిగింది, దారి మార్చుకుంది. మాస్కో ఆదాయం తగ్గలేదు, డాలర్ ఆధిపత్యం కూలిపోలేదు, కానీ పునాదులు కంపించాయి. మరీ ముఖ్యంగా అమెరికా శిక్షించాలని చూస్తే ఆసియా దేశాలు లాభాలు దక్కించుకుంటున్నాయి. రష్యాను ఆర్థికంగా మోకరిల్లిస్తాం అని వైట్ హౌస్ చెప్పింది. మేమే గ్లోబల్ ఎనర్జీ రూట్స్ను కంట్రోల్ చేస్తాం అని బ్రసెల్స్ అనుకుంది. డాలర్ తప్ప ప్రపంచ వాణిజ్యానికి ప్రత్యామ్నాయం లేదు అని వాల్ స్ట్రీట్ విర్రవీగింది. కానీ భౌతిక రాజకీయాలు మల్టీపోలార్ ప్రపంచంలోకి అడుగుపెట్టాక ఆ పాత ఫార్ములా పనిచేయలేదు. రష్యా తల వంచలేదు, ఆంక్షలను అంగీకరించలేదు, నిర్మాణాన్నే మార్చేసింది. ఎనర్జీ నిపుణురాలు మరీనా పెట్రోల్స్కా మాటల్లో రష్యా చమురు తవ్వకాలు ఆపలేదు, అమెరికా నౌకలు, లండన్ బీమా, అమెరికా బ్యాంకుల మీద వారు ఆధారపడటం ఆపేశారంతే అన్నారు. ఇది చిన్న వాక్యం కాదు. దశాబ్దాలుగా అమెరికా నిర్మించిన ఆర్థిక ఆధిపత్య నిర్మాణానికి ఇది ప్రత్యక్ష సవాల్. రష్యా వ్యూహం అత్యంత ప్రాక్టికల్. పాత ట్యాంకర్లతో సముద్రంలో కొత్త ఫ్లీట్ తయారు చేసింది. అంతర్జాతీయ మీడియా వీటిని షాడో ఫ్లీట్ అని ఒక్కరి భాష్యం చెబుతుంది. లండన్ బీమా సంస్థల నుంచి అత్యంత ఖరీదైన మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చట్టబద్ధమైన ఫ్లీట్ సర్వీస్గా, లేకపోతే షాడో ఫ్లీట్గా ఒక్కరి భాష్యం చెప్పి షిప్పులను ముంచుతున్న చరిత్ర అగ్రరాజ్యాల సొంతం. లండన్ ఇన్సూరెన్స్ సంస్థలను పక్కన పెట్టి రష్యా ఇన్సూరెన్స్ సంస్థలను రంగంలోకి దింపింది. నడి సముద్రం మధ్యలో మరో నౌకకు చమురు బదిలీలు మొదలుపెట్టింది. షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఇంటర్నేషనల్ వాటర్స్ సరిహద్దుల్లో చమురు మిక్సింగ్, ఫిక్సింగ్, చివరకు చట్టబద్ధమైన కొత్త సోర్స్ ట్యాగ్తో ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. ఈ మొత్తం వ్యవస్థ G7 ప్రవేశపెట్టిన ప్రైస్ క్యాప్ మెకానిజాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆంక్షలు రష్యాను శిక్షించలేదు, ఒక మార్కెట్ ఎనర్జీ ఎకోసిస్టమ్ పుట్టించింది. ఇక డాలర్ స్థానంలో యువాన్, రూపాయి ధీరం చెల్లింపుల వ్యవస్థ మరొక విప్లవం. చమురు ఒప్పందాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్న కరెన్సీలు చైనా యువాన్, UAE ధీరంతో పాటు భారత్ రూపాయి. డాలర్ను పక్కన పెట్టి పుట్టుకొచ్చిన ఈ ట్రేడ్ సర్క్యూట్ అమెరికా ఆర్థిక ఆంక్షలకు అందని సమాంతర ప్రపంచం. ఇది కేవలం చెల్లింపుల కోసం పుట్టుకొచ్చిన మార్పు కాదు. ప్రపంచ ఆర్థిక శక్తి సున్నితంగా పడమటి నుంచి తూర్పు వైపుకు జారుతున్న క్షణాలు. లాభాల లీగ్లో కొత్త ఛాంపియన్లుగా భారత రిఫైనింగ్ సూపర్ పవర్గా మారుతుంది. ఒకప్పుడు రష్యా చమురు కొనుగోలులో చిన్న పాత్ర పోషించిన భారతదేశం ఇప్పుడు మాస్కోకు అత్యంత పెద్ద చమురు కొనుగోలుదారు అయ్యింది. భారత కంపెనీలు చేస్తున్న పనేంటి? తక్కువ ధరకు రష్యా నుంచి క్రూడ్ కొనుగోలు చేసి ఇక్కడి భారీ రిఫైనరీల్లో ప్రాసెస్ చేసి డీజిల్, జెట్ ఫ్యూయల్స్గా మార్చి తిరిగి పశ్చిమ దేశాలకు ప్రీమియం రేట్లకు ఎగుమతి చేస్తుంది. ముంబైకి చెందిన ఒక కమోడిటీ ట్రేడర్ వ్యాఖ్య సూటిగా ఒక వాస్తవాన్ని చెబుతుంది. ఇది ఈ దశాబ్దపు లాభదాయక ట్రేడ్.
మేము రా ప్రొడక్ట్స్ను చౌకగా కొంటున్నాం, ప్రాసెస్ చేసి హై మార్జిన్కు అమ్ముతున్నాం. ట్రంప్ ఆంక్షలు మాకు గిఫ్ట్ లాంటివి. అంటే దాన్ని ఇంకో కోణంలో చూస్తే ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఎనర్జీ డిప్లొమసీలో భారత్కు దక్కిన గొప్ప భౌగోళిక బలమైన స్థానం. చైనా వ్యూహాత్మక ఒప్పందాలదే మరొక స్థాయి వ్యూహాత్మకం. దీర్ఘకాల చౌక చమురు ఒప్పందాలు, దాని చెల్లింపులు ఇవాళలోనే జరిగేలా చూడటం, చైనా పరిశ్రమలకు అతి తక్కువ ఇంధన ధరలు అందే సమయం, చైనా కరెన్సీ యువాన్ అంతర్జాతీయకరణకు బలమైన ఇంధనంగా ఈ ఇంధనమే కారణం అవటం. చైనాకు ఇది లాభం మాత్రమే కాదు, డాలర్ ఆధిపత్యానికి ప్రత్యక్ష ప్రత్యామ్నాయ నిర్మాణం. ఇది ఆసియాన్ మార్కెట్కు ఆర్థిక నాళాలు. సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఈ కొత్త ఎనర్జీ ఎకానమీకి ఆపరేషన్ హబ్లు. సముద్రంలో క్రూడ్ మిక్సింగ్ కేంద్రాలు, నిల్వ కేంద్రాలు, చమురు మూలాలను మార్చే బ్లెండింగ్ హబ్లు, డాలర్ లేని ఆర్థిక సెటిల్మెంట్లు. ఇవి ఒక బ్లాక్ మార్కెట్ కాదు, చట్టబద్ధ గ్లోబల్ ఎనర్జీ సిస్టంలో ఒక కొత్త లేయర్. అంతర్జాతీయ న్యూస్ సంస్థలు స్పందిస్తూ ఆంక్షలను నివారించడానికి షాడో నౌకలను ఉపయోగించి అంతర్జాతీయ జలాల్లో భారతదేశం రష్యన్ చమురును షిప్ టు షిప్ బదిలీలను ప్రారంభించింది. పర్షియన్ గల్ఫ్ సమీపంలో భారతీయ ట్యాంకర్ సమధ రష్యన్ ముడి చమురు లోడింగ్ ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తుంది. ఆ చమురును పంజాబ్లోని గురు గోవింద్ సింగ్ శుద్ధి కర్మాగారానికి చేరవేస్తారు అని పోస్ట్ చేసింది. తప్పేముంది? ట్రంప్ అంకుల్, ఇది పక్కా ఆయిల్ వ్యాపారం.